ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేను చదువుతున్నాను, చూడండి. 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి, స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృప వలననే మేము ఉన్నామయ్యా. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు, నీ యొక్క వాక్య ధ్యానము చేయబోచుంటుండగా అర్థం చేసుకోగల మనస్సును దయచేయండి, ఆసక్తిని దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ కృప, నీ ప్రేమ ఆధారమును బట్టి ప్రభు ఉన్నాను. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు, వచ్చిన ప్రతి బిడ్డ విత్తబడుతున్న ఈ వాక్యము తన హృదయములో మంచి నేలల్లో విత్తబడిన విత్తనము వలె ఫలింపు దయచేయడానికి కృప చూపించండి. అన్ని విధాల సాయం చేసి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని, త్వరలో మమ్మల్ని పరలోకం తీసుకొని వెళ్ళడానికి రానే ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి గల పవిత్రమైన నామములు మీ పాదాల దగ్గర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో నుంచి పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్నారు. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలంట. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, పరలోకములో ఉండే మనస్సు. పరలోకములో ఉండే మనస్సు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి దేవుణ్ణి నమ్మిన తరువాత పరలోకం వెళ్ళడానికి అతనిలో చాలా మార్పులు జరగాలి, జరుగుతాయి. జరిగితేనే పరలోకం వెళ్తాడు. మార్పు జరగకుండా ఎవరునూ పరలోకానికి వెళ్ళలేరు. కనుక యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. యేసు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మత్తయి సువార్త 4:17 చెప్తున్నాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పెను. యేసు వస్తా పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అంటున్నాడు. ఏం పొందాలట? మారు మనస్సు. అంటే మన మనస్సు ఏమైనట్టు? ప్రతి మనిషికి ఒక మనస్సు అనేది ఉంది. ఆ మనస్సు కాదు, ఇంకొక మనస్సు పొందుకోండి అని ఎందుకు అంటున్నాడు అంటే, దేవుడు మనకిచ్చిన మనస్సుని మనం పాడు చేసుకున్నాం. తెల్ల చొక్కా మీద బురద జల్లితే ఎట్టుంటుంది? తెల్ల చొక్కా మురికిగా ఉంటుంది. తెల్ల చొక్కా అప్పుడే ఉతికిన చొక్కా మట్టిలో పడేస్తే, లేదంటే రంగులో పడేస్తే, నల్ల రంగులో పడేస్తే ఆ చొక్కా, తెల్ల చొక్కా ఎలాగైపోద్ది? నల్లగా అయిపోద్ది, మురికి అయిపోద్ది. దేవుడు
మనల్ని పుట్టించినప్పుడు మన మనస్సు తెల్లగా ఉంది, తెల్ల కాగితంలాగా. ఎప్పుడైతే మనం ఇది పాపము అని తెలిసి పాపం చేసిన తర్వాత ఆ పాపము మన మనసులోకి వచ్చేసి మన మనస్సుని కల్మషం చేసేసింది. మన మనస్సును ఎప్పుడైతే పాపం లోపలికి చేరిందో, మన మనస్సులోకి ఎప్పుడైతే పాపం చేరిందో, మన మనస్సు పాపం చేయడం ప్రారంభమైంది. పాప మనస్సు అయిపోయింది, అపవిత్ర మనస్సు అయిపోయింది, చెడు మనస్సు అయిపోయింది. చూడండి, పుట్టినప్పుడు చిన్న బిడ్డలుగా వచ్చిన మనం ఎంత బాగున్నామో. ఒక అబద్ధం లేదు, ఒక బూతు మాట లేదు, ఒక దుష్ట ఆలోచన లేదు, ఒక చెడు ఆలోచన లేదు, ఎవరి మీద కుళ్ళు లేదు, ఎవరి మీద చాడీలు లేవు. ఎంత మంచి మనస్సో, యథార్థమైన మనస్సో దేవుడు మనల్ని పుట్టించినప్పుడు. ఆ మనసు పోయింది. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఉన్న మనస్సు మన ఎదుట పాపము చేసిన వారి అలవాట్లు, ఆలోచనలు మనం కూడా నేర్చుకొని మన మనస్సుని అపవిత్రం చేసుకొని మనం కూడా వాళ్ళగా తయారయ్యాం. టోటల్గా ఏమైంది? మన మంచి మనస్సును పోగొట్టుకొని చెడు మనస్సుని కలిగి ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు, బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ నేను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చి ఉన్నాను. యేసే అంటున్నాడు భూలోకానికి వచ్చి. అయితే ఇప్పుడు మీకుంది ఆ మనస్సు, అది పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే, ఎందుకు ఇప్పుడున్న మనస్సు మనకు పనికిరాదంటే, ఈ మనస్సు దేవుడికి లోబడ్డం లేదు. ఇప్పుడున్న మనస్సు దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా బతకడం లేదు. ఇప్పుడున్న మనస్సు తన ఇష్టానుసారంగా బతుకుతుంది. ఇప్పుడున్న మనస్సు సాతాను ఇష్టానుసారంగా, పాపపు ఇష్టానుసారంగా వెళ్తుంది. కనుక ఇప్పుడున్న మన మనస్సు పరలోకం వెళ్ళడానికి పనికిరాదు. ఇందాక మనం చదివిన వాక్యంలో ఏమని చదివామంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అన్నాడు పౌలు గారు. క్రీస్తు యేసు పరలోకంలో ఉండేవాడు భూలోకానికి రాకముందు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. యేసయ్య పరలోకంలో ఉండగా ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడో, భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా అదే మనస్సు కలిగి ఉన్నాడు. భూమి నుంచి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అదే మనస్సు కలిగి ఉన్నాడు. మార్పురాల. యేసయ్య మనస్సులో మార్పురాల. మనం తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు మంచి మనసుతో వచ్చాం, కానీ తిరిగి మనం మరణించే టయానికి మనం ఏ మనస్సుతో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుంటే, మనం మరణానికి ముందే మన మనస్సు చెడిపోయి ఉంది. మనం పరలోకానికి వెళ్ళక ముందే ఆ పరలోకంలో ఉండాల్సిన విధానంలో ఉండే మనస్సు లేదు. చూడండి, ఇప్పుడు మనుషులందరూ దైవ భక్తులుగా ఉన్నారా అంటే లేరు, చెడిపోయి ఉన్నారు. ఎందుకు లేరంటే మనసు మారిపోయి ఉంది. ఏమన్నా మన ఆత్మ అపవిత్రం అయిపోయింది. కనుక మనకి వేరే ఒక మనస్సు, వేరే ఒక ఆత్మ అవసరమైంది. మన మనస్సు చెడిపోయింది కాబట్టి ఈ మనస్సుని, మన మనస్సుని పవిత్రపరిచే విధానం మనకు కావాల్సి వచ్చింది. మన ఆత్మ పాపం చేసి అపవిత్రాత్మగా మారింది కాబట్టి మన ఆత్మ మళ్ళా పరిశుద్ధాత్మగా మారడానికి పరిశుద్ధాత్మ అవసరం వచ్చాడు. మన మనస్సుకు మారు మనస్సు కావాల్సి వచ్చింది, కడుక్కోవాల్సి వచ్చింది, క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. మన ఆత్మ పాపము చేయకుండా పరిశుద్ధమైన క్రియలు చేయడానికి ఇంకొక ఆత్మ సహాయము కావలసి వచ్చింది. అతనే పరిశుద్ధాత్మ. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న మనస్సు మాత్రమే అక్కడికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. పరలోకం వెళ్ళిన తర్వాత మన దేహం మారిపోద్ది, మహిమ దేహంగా మారుతుంది. పరలోకం వెళ్ళిన తర్వాత మన వయస్సు మారిపోద్ది. ఇక ఎప్పటికీ ముసలితనము కానీ, బలహీనతలు కానీ, అనారోగ్యాలు కానీ
ఆకలి దప్పులు కానీ మరణం కానీ రాని దేహం మారుతుంది. కానీ పరలోకానికి ఇక్కడి నుంచి మారకుండా వెళ్ళేది మాత్రం మనస్సు ఒకటే. ఇక్కడ భూమి మీద నీవు ఏ మనస్సు కలిగి ఉన్నావో చనిపోయే నాటికి ఆ మనస్సే పరలోకానికి వెళ్తుంది. మనస్సులో మార్పే ఉండదు. ఎందుకంటే మన శరీరం, పై శరీరం ఇది, దీనికి మార్పు ఉంది. మనం దేవుణ్ణి ఒప్పుకునేది మనస్సు లోపల, మనం దేవుణ్ణి ఆరాధించేది మనస్సుతో, ఆత్మతో. మనం దేవుడికి లోబడాల్సింది మన మనస్సు, హృదయంలో. కనుక ఒకవేళ ఇక్కడ నీ యొక్క మనస్సు మారకపోతే పరలోకం వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది. చాలామంది అనుకుంటారు, చాలామంది దేవుడి మాటలు, ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒకవేళ తర్వాత అవకాశం ఉందేమో, తర్వాత వెళ్ళిన తర్వాత అయినా మారొచ్చు అని అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు పరలోకంలో మారు మనసు లేదు. అర్థమైందా? పరలోకానికి వెళ్ళిన తర్వాత మారు మనసే ఉండదు. ఎందుకు ఉండదంటే చెప్తానండి. సాతాను పరలోకంలో ఉండి ఒకప్పుడు కిందకి తోయబడ్డాడు. ఎక్కడుండి? మరి పరలోకంలో ఉన్నప్పుడు వాడు ఎందుకు చెడిపోయాడు అంటే, పరలోకం వెళ్ళినా పరలోకంలో ఉన్నా మన మనస్సు బాగలేకపోతే, చెడుగా ఉంటే, దేవుడికి లోబడపోతే పరలోకంలో కూడా ఇక్కడ ఎలా ఉన్నో అక్కడ అలాగే ఉంటాం. ఇక్కడ ఒకవేళ దేవుడు అంటే ఆసక్తి లేకుండా, దేవుడు అంటే గౌరవం లేకుండా, దేవుడు అంటే లోపడకుండా ఇక్కడ ఉందనుకో ఈ మనస్సు, ఇదే మనస్సు అక్కడికి పోద్దంటే మార్పేం రాదు. ఇక్కడ మారు మనసు పొందితే, అందుకే యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి ఇక్కడ ఏం చెప్పాడు తెలుసు? ఇక్కడ ఏం చెప్పాడు? మారు మనసు పొందుడని భూలోకంలో చెప్పాడు. ఒకవేళ పరలోకం వెళ్ళి మార్పు పొందే పని అయితే ఆయన భూలోకానికి రావాల్సిన అవసరము లేదు. ఒకవేళ పరలోకంలో వెళ్ళిన తర్వాత మన మనస్సు బాగు చేసుకొని సిద్ధం చేసుకునే పని అయితే భూలోకానికి వచ్చి ఆయన ఇన్ని పాటలు, ఇన్ని శ్రమలు కష్టపడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీవు ఏ మనస్సు కలిగి ఉన్నావో అదే మనస్సు పరలోకం వెళ్తుంది. రైట్. ఇక్కడ ఉన్న మనస్సు పరలోకం వెళ్తుందని మనం అనుకున్నాం కదా. రైట్. పరలోకంలో ఉండే మనస్సు భూలోకంలోనే సంపాదించాలి, అది దేవుడి యొక్క ఉద్దేశం. యేసు ప్రభువు భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే భూలోకంలోనే సిద్ధపడాలి, పరలోకంలో కాదు, భూలోకంలోనే సిద్ధపడాలి. భూలోకంలో ఎలా సిద్ధపడాలి? భూలోకంలో ఎలా సిద్ధపడాలంటే పరలోకంలో ఉన్న దేవుని మనస్సు పరలోకంలో ఎలా ఉందో ఆ పరలోకంలో ఉన్న దేవుని లాంటి మనస్సు భూలోకంలోనే మనకు సిద్ధం కావాలి. పరలోకంలో ఉండే మనస్సు భూలోకంలో సిద్ధం కాకుండా, అలాంటి మనస్సు పొందకుండా ఎవడును పరలోకం చేరడు. యేసయ్య మారు మనస్సు పొందకుండా, పరలోకంలో ఉండేటటువంటి మనస్సును పొందకుండా పరలోకానికి తీసుకోడు. 10 మంది కన్యకల్లో 5 మంది సిద్ధం కానప్పుడు తలుపేసేసి గెట్అవుట్ అన్నాడు. 10 మంది కన్యకలు యేసు ప్రభు కోసం పరలోకం వెళ్ళడానికి సిద్ధపడడానికి వచ్చారు. కానీ 5 మందే సిద్ధపడ్డారు. 5 మంది సిద్ధపడలా, నిర్లక్ష్యం చేశారు. చూద్దాంలే, చేద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు తయారవుదాంలే, వెళ్ళినప్పుడు ఛాన్స్ ఉంటుందిలే అనుకొని సాతాను వలన భ్రమపడి మోసపోయి సిద్ధపడలా. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాగానే వెంటనే సిద్ధపడిన 5 మంది వెళ్ళిపోయారు. ఈ సిద్ధపడని 5 మంది అప్పుడు జాగ్రత్త చేసుకుంటున్నారు. అప్పుడు సిద్ధపడడానికి రెడీ అవుతుంటే
యేసు ప్రభు తలుపేసేసాడు. ఇప్పుడు జాలి దయ కరుణ కలిగిన దేవుడే మనకు ఇచ్చిన టైం అయిపోతే ఆయన మన మీద జాలి దయ కరుణ చూపించడు, ఉగ్రత చూపిస్తాడు. ఇప్పుడు నీవు వినకపోతే రేపు నరకానికి పంపించేటప్పుడు నా మొర వినడు. ఇప్పుడే వినాలి, ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి. అందుకే అన్నాడు యేసయ్య పరలోకం నుంచి అందుకే వచ్చి మారు మనస్సు పొందుడి, పరిశుద్ధాత్మను పొందుడి, వాక్య ప్రకారం నడవండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, సంఘ సహవాసంలో ఉండండి, శరీర రక్తాలు తీసుకోండి, పాపం చేయవద్దు, సాతాన్తో జోడి కట్టవద్దు అని ఎందుకన్నాడు? అక్కడ అవకాశం లేదు కాబట్టి, అక్కడ మారే అవకాశం లేదు కాబట్టి. ఏమా? కాబట్టి దేవునికి మనం లోబడుట వలన ఇక్కడే మంచి మనస్సు సాధ్యం అవుతుంది. ఎవరైతే దేవుడికి లోబడతారో, దేవుడు అంటున్నాడు నా వాక్య ప్రకారం నడువు అనే మాట వదిలేడు, మనకి ప్రకటించాడు. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పాడు, అమ్మో దేవుడు చెప్పాడు నరకం ఉందట, తర్వాత నేను క్షమించను అంటున్నాడు, నువ్వు అడిగినా క్షమించను అంటున్నాడు అని లోబడే మనసును చూడండి. చిన్నపిల్లల్ది లూకాసు వార్త 5వ అధ్యాయము 32 చదవండి ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయము 32. లూకాసు వార్త 5వ అధ్యాయము 32లో మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. యేసుప్రభు ఏమంటున్నాడంటే మారు మనస్సు పొందడానికి నేను పాపులను పిలవచ్చాను, నీతిమంతులను పిలవడానికి రాలేదు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని మారు మనస్సు పొందండి అని అంటున్నప్పుడు లేదు ప్రభువా నేను నీతిగానే ఉన్నాను, నీ వల్ల నాకేం అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు అని అన్నావు అనుకో, అప్పుడు ఏమనుకుంటున్నావు అని అర్థం? నీ అంతటా నీవే నీతిమంతుడవి, పాపం అసలు చేయలేదు, నువ్వు నీతిమంతుడవి అని అనుకుంటున్నావు. కాబట్టి యేసు ప్రభు ఇచ్చే రక్షణ నీవు పొందుకోలేకపోతున్నావు. యేసు ఆజ్ఞ ద్వారా నీ మనస్సును పవిత్రపరచుకోలేకపోతున్నావు. అంటే నీ అంతటా నువ్వు నీతిమంతుడివి, నీ అంతటా నువ్వే జ్ఞానవంతుడు అనుకుంటున్నావు అని అర్థం. యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఇంతకీ యేసు చెప్తున్న ఈ మాటలు ఒకడు ఎందుకు పాటించడంటే నాకు అవి అవసరం లేదు అనుకున్నప్పుడే పాటించడు. వాటి వల్ల నాకు ప్రయోజనం లేదు, అవి నేను నమ్మడం లేదు అనుకున్నప్పుడే ఒకడు పాటించడు. ఎవరైనా ఈ మాటలు వినబడుతుండగా, ఈ దేవుని మాటలు వినబడుతుండగా వాడు వినియు పాటించకపోతే దాని అర్థం ఏంటంటే దేవుడి యొక్క అవసరం, దేవుడి మాటల యొక్క అవసరం నాకు అవసరం లేదు అని తనంతట తాను జ్ఞానిగా, తనంతట తాను గొప్పవాడుగా, తనంతట తాను తెలివి గలవాడుగా ఉండుట వలన దేవుడి యొక్క మాటలు పాటించి సిద్ధం చేసుకొని పరలోకానికి వెళ్ళాడు. అందుకే యేసు ప్రభు పక్కన కొంతమంది అడిగితే యేసు ప్రభు చెప్పిన జవాబు ఇది, నేను పాపులను మారు మనస్సు పొందించడానికి వచ్చాను, మారు మనసు కలిగించడానికి వచ్చాను. మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు అంటే పవిత్రమైన పరలోకంలో దేవుడుండే లోకంలో ఎలా ఉంటే బాగుంటుందో, పరిశుద్ధంగా ఉంటుందో అలాంటి మనస్సును పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ మనస్సు ఎవరిలో ఉందట తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నా చూడండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి. 14 యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూడండి,
ఆ చిన్న బిడ్డ ఉన్నాడు, చిన్న బిడ్డ జనాల్ని మోసం చేయడం వాడికి తెలుసా? అబద్ధం తెలుసా? బూతులు తెలుసా? అది మరి అది ఆ మనసు ఏం మనసు అది? మన మధ్యలోనే ఉన్నాడు కదా, మనం కూడా ఒకప్పుడు అలా పుట్టాం కదా. మన మధ్యలో ఉన్న, మన కంటి ముందు కనబడుతున్న ఆ బిడ్డకి ఎందుకు అబద్ధం చేయడానికి, మోసం చేయడానికి, పాపం చేయడానికి లేదు అంటే ఆ బిడ్డ యొక్క మనస్సులో పాపం చేరలేదు. ఆ బిడ్డ మనం అమ్మ అంటే అమ్మ అంటాడు, నాన్న అనమంటే నాన్న అంటాడు, అంతే. ఓకేనా? ఇప్పుడు నిన్నెవరైనా కత్తి పట్టుకొని నీ గొంతు కోసుకో అంటే నువ్వు కోసుకుంటావా? వాడికి కత్తి ఇచ్చిట్టు కోసుకోండి కోసుకుంటాడు. తెలియదు వాడికి ఏది మంచో ఏది చెడో. పవిత్రమైన నిర్మలమైన మనసు అన్నమాట కదా. అలాంటి మనస్సు కలవారుగా మనల్ని దేవుడు చేశాడు. పరలోకంలో ఉండే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడే, అదిగో అలాంటి మనసు కలిగి ఉన్నాడు. అదే మనస్సు యేసుక్రీస్తుది, అదే మనస్సు పరిశుద్ధాత్మది. యేసుకి పరలోకంలో ఉండే మనస్సు అది. అందుకే అంటున్నాడు, కొంతమంది చిన్న బిడ్డల్ని యేసు ప్రభు ముడితే ఆశీర్వాదం అని కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలు తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. అప్పుడు శిష్యులు ఏం చేశారు? చిన్న బిడ్డలు రానివద్దు, గోల చేస్తుంటారు వాళ్ళు, చిన్న బిడ్డలు రానివద్దు అని పక్కకి తరివేయడానికి ట్రై చేశారు. అప్పుడు యేసు ప్రభు శిష్యుల మీద కోపడ్డాడు. ఆ చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, ఎందుకు మీరు వద్దంటున్నారు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. ఆ చిన్న బిడ్డ మనసును చూసేవా, ఎవరిని కొట్టాలనుకోదు, ఎవరిని తిట్టాలనుకోదు, ఎవరిని మోసం చేయాలనుకోదు, ఎవరి ఎడల వ్యసనం కలిగి ఉండదు, ఎవరి మీద కుళ్ళు ఉండదు. మంచి పవిత్రమైన మనస్సు చిన్న బిడ్డల లాంటి మనస్సు. అందుకే దేవుడు చూడండి, నేను ఎలాంటి మనసు కలిగి ఉన్నాను అని చెప్పి మనలో చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ మనసును పెట్టేశాడు. ఆధారం ఇచ్చాడు అనమాట. కానీ మనకు చూడడానికి సాక్ష్యాధారాలు ఇచ్చున్నాడు. నా మనసు ఎలాంటిదంటే అదిగో ఆ చిన్న బిడ్డలు మీరు పుట్టినప్పుడు ఉన్నారే అలాంటిది నా మనసు అన్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరైతే చిన్న బిడ్డ లాంటి మనసు కలిగి ఉంటారో, అంటే ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి దురాలోచనలు లేకుండా, ఎవరి మీద స్వార్థము, కుళ్ళు, కుతంత్రాలు ఏమీ లేకుండా మంచి మాత్రమే ఆలోచించగలిగే మనస్సు ఎవరి దగ్గర ఉంటుందో, సిద్ధం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాక మారు మనసు అనేది ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈరోజు మనకి బుధవారం ఇచ్చాడు. ఏమా, ఏ వారం ఇచ్చాడు? బుధవారం ఇచ్చాడు. నిన్న మంగళవారం, నిన్నటి నుంచి ఈ రోజుకి రప్పించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేపల కూర తినలేదని కాదు, కోడి మాంసం తినలేదని కాదు, బంగారపు ఇల్లు కట్టుకోలేదని కాదు, సుఖపడలేదని కాదు, మంచి మంచి చీరలు బట్టలు కట్టుకోలేదని కాదు, పరలోకానికి సిద్ధపడే మనస్సు ఇంకా రాలేదు అని. నీకు నాకు దేవుడిచ్చిన ఈ అవకాశము ఏంటంటే చెప్తాననండి. కొంతమందిని నిన్నటికి క్లోజ్ చేసేసాడు. ఎందుకంటే దేవుడు ఆయన ఎదురు చూసినప్పుడు ఆయన సర్వజ్ఞాని గనుక వీడికి ఇక ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా వీడు మారడు అని వాడిని అవకాశం ఇచ్చేసి దేవుడు తప్పు లేకుండా ధనవంతుని నరకానికి పంపించేశాడు. నిన్నటికి చనిపోయిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మకుండా ఈ మనస్సు, పరలోకంలో ఉండే మనస్సు సిద్ధపరచుకోకుండా ఉన్నట్లయితే వారందరూ నరకానికే. వాళ్ళకి దేవుడు ఇచ్చిన టైం అయిపోయినట్టే. వాళ్ళకి దేవుడు సిద్ధపడండి అని ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు చెప్పినా వాళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవుడు ఆపేశాడు.
గుర్తుపెట్టుకోండి, నిన్న మంగళవారం మనకిచ్చింది ఈరోజు కొంతమందికి ఇవ్వాల, బుధవారం. నిన్న మంగళవారం ఉన్న వాళ్ళు ఈరోజు బుధవారంలో లేరు. ఓకే, ఇక్కడ ఏం కనబడుతుంది? నీ విషయంలో, నా విషయంలో, నీ విషయంలో, నా విషయంలో ఇక్కడ దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప, జాలి చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రోజైనా కనీసం నేను చెప్పినట్టుగా చిన్న బిడ్డల్లాంటి మనస్సు సిద్ధం చేసుకొని పరలోకంలో ఉండే మనస్సు సిద్ధపడతావని. ఏమా, ఎవరైతే ఇంకా సిద్ధపడలేదో వాళ్ళు సిద్ధపడాలని దేవుడి ప్రేమ నీకు నాకు. నిజంగా మన మనసులో ఒకసారి ఆలోచిద్దాం. నా మనసు ఆ చిన్న బిడ్డ లాంటి మనసులానే ఉందా? యేసయ్య అంటున్నాడు, చిన్న బిడ్డ లాంటి మనసు ఉంటేనే పరలోకానికి వెళ్తారు అన్నాడు. ఎందుకంటే చూడండి, ఒక చిన్న బిడ్డకి ఒక పని చెప్పి వినే బిడ్డలు ఉంటారు. ఒక పని చెప్పి అది తీసుకురా అంటే తీసుకొచ్చేస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు, లెయ్యి అంటే లెగుస్తాడు, పరిగెత్తంటే పరిగెత్తాడు. చిన్న బిడ్డలు చూడండి ఎలా లోబడతారు, లోబడే బిడ్డలు ఉంటారు కదా. ఆ బిడ్డల లాంటి మనస్తత్వం దేవుడికి కావాలి. దేవుడికి మనం ఆయన మాట వినే మనస్తత్వం కావాలి. ఈ మనస్సు మారదండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఒకసారి మంచిగా మారిన మనస్సు అది మంచిగా ఉంటే పర్లేదు, కానీ మరలా చెడైపోతే అది దేవుడికి ముఖ్య వెందం. ఇప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనం మన తల్లిదండ్రుల మాట విన్నామా లేదా? పెద్ద అయిన తర్వాత దేవుడి మాట ఎందుకు వినడం లేదు? దేవుడు మన తండ్రేనా? దేవుడు మన తండ్రే కదా. మన తండ్రి పరిశుద్ధంగా ఉండమన్నాడు. మన తండ్రి నీ దేవాలయము, నేను దాంట్లో ఉండాలి కనుక నీ హృదయములో నేను ఉండాలి, నివసించాలి కనుక ఆ హృదయాన్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకో అన్నాడు. నీ మనస్సుతో పవిత్రంగా, నీ మనస్సుతో నన్ను స్తుతించు, పూజించు, ఆరాధించు, పాటలు పాడు, కీర్తించు, చదువు, చెప్పు అన్నాడు. ఎవరు? తండ్రి. పరలోకపు తండ్రి యొక్క మాట ఆయన పిల్లలమైన మనము ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నామా? వినకుండా ఉండే స్థితిలో ఉన్నామా? చిన్న బిడ్డల్లాగా లోబడే స్థితిలో ఉన్నామా? మన ఇష్టానుసారంగా మనం తండ్రి మాట పక్కన పెట్టి ఉన్నామా? తండ్రి మాట లోబడుతున్నామా? దేవుడు ఆరాధనకు రమ్మన్నాడు మానకుండా, దేవుడు ప్రార్థన చేయమన్నాడు మానకుండా, దేవుడు వాక్యం చదవమన్నాడు మానకుండా, దేవుడు ప్రకటించమన్నాడు నా గురించి మానకుండా, నా శరీర రక్తాలు తీసుకోమన్నాడు, బాప్తిసం తీసుకోమన్నాడు, విశ్వాసంతో ఉండమన్నాడు, ఆత్మలను రక్షించమన్నాడు. ఇవన్నీ తండ్రి మాటలు, ఇవన్నీ తండ్రి ఆజ్ఞలు. ఓకేనా? తండ్రి ఆజ్ఞలు, తండ్రి మాటలు, దేవుని పిల్లలు, తండ్రి పిల్లలమైన మనము తండ్రి మాట ఏం చేస్తున్నాము? తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో పెద్ద కొడుకు తండ్రి దగ్గరే ఉంటూ తండ్రి మాట విన్నాడు. చిన్న కొడుకు తండ్రి మాట వినకుండా విరుద్ధంగా తన ఇష్టానుసారంగా వెళ్ళి చెడిపోయాడు. తరువాత మారు మనసు పొంది మళ్ళా వచ్చి, అయ్యా నీ పాదాల దగ్గర కూలివాడిగైనా ఉంటాను, నన్ను చేర్చుకో అన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు యజమాని, నేను కూలోణ్ణి, బిడ్డని కాదు అని మారు మనసు పొందాడు. ఆ మనసు కావాలి పరలోకం వెళ్ళడానికి. పరలోకం వెళ్ళడానికి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన వెంటనే ఆ మాటను తీసుకొని పాటించే మనస్సే చిన్న బిడ్డల లాంటి మనస్సు, పరలోకంలో ఉండగలిగిన మనస్సు. ఇక్కడ మనసే పరలోకానికి వెళ్తుంది. ఇక్కడ నువ్వు యేసు ప్రభువుని నమ్మిన కాడి నుంచి ఈ రోజు వరకు నీ మనసు ఎలా ఉంది?
ఆయన చెప్పినట్టుగా మందిరానికి వస్తూ, ఆయన చెప్పినట్టుగా సువార్త చేస్తూ, ఆయన చెప్పినట్టుగా ప్రార్థన చేస్తూ, ఆయన చెప్పినట్టుగా వాక్యం చదువుతూ, ఆయన చెప్పినట్టుగా వాక్యం వింటూ, ఆయన చెప్పినట్టుగా ఆత్మల రక్షణ కలగ చేసే మనస్సులోనే ఉందా? అలాగే ఉందా? ఇవన్నీ ఆయన చెప్పినవే కదా, చెప్పినవేనా? మరి చెప్పినవి ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? తండ్రి చెప్పినవి మన మనసు ఏం చేసింది? తండ్రి చెప్పినవి. ఇక్కడ లోబడని మనస్సు పరలోకం వెళ్ళినా లోబడదు. ఇక్కడ దేవుడి మాట వినని మనస్సు పరలోకం వెళ్ళినా దేవుడి మాట వినదు. అందుకే సాతాను గాడు పరలోకంలో కూడా దేవుడి మాట వినలా. ఎక్కడ వినలా? ఎందుకని వినలా? వాడి మనస్సు అపవిత్రమైంది. వాడి మనస్సు దేవుడికి విరుద్ధంగా అయింది. చూసారా? పరలోకం దేవుడి దగ్గర, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర కరెక్ట్ అయిపోవాలి కదా. ఎందుకు కరెక్ట్ కావడం అక్కడ? వాడు పరలోకం వెళ్ళాడు కదా, పరలోకంలో ఉన్నాడు కదా, మరి పరలోకంలో దేవుడి ముందు ఎందుకు కరెక్ట్గా లేడు వాడు? నేను అందుకే చెప్పా, మన మనస్సు ఉందే, ఈ మనస్సు ఇక్కడ ఎలా ఉంటుందో, ఇక్కడ ఎలా ఉందో పరలోకం వెళ్ళినా అలాగే ఉంటుంది. అది మారదు. నువ్వు మంచిగా నీ మనస్సుని మార్చుకొని ఉంటే పరలోకం వెళ్ళినా దేవుడి ముందు లోబడి, దేవుడికి భయపడి, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు చెప్పిన పని కాదనకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆయన చెప్పంగానే చేయగలవు. అది ఇక్కడ ఉంటే, ఆ మనస్సు ఇక్కడ ఉంటే, ఇక్కడే ఉంటే, ఇక్కడే ఉంటే, ఇక్కడే ఉంటే, ఇక్కడే ఉంటే, దాన్ని సిద్ధం చేసుకోమన్నాడు యేసయ్య. పరలోకంలో ఉన్న తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడి ఎదుటకి మనం పోబోతున్నాం ఇదే మనస్సుతో. ఇప్పుడు నీ మనస్సును ఒకసారి చూసుకో. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. దేవుడిచ్చిన ఆజ్ఞలు భూలోకంలో మన దగ్గర ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట భూలోకంలో ఉన్న మన దగ్గర ఉంది. ఈ మాటను మన మనస్సు ఏం చేస్తుంది? ఈ మాట పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవుడి మాటే. మనం రేపు పరలోకం వెళ్ళిన తర్వాత, ప్రభువా అక్కడ బైబిల్లో ఉన్నది నీది కాదనుకున్నాను అనడానికి లేదు. ప్రభువా ఇప్పుడు నిన్ను చూశాక నేను మారుతున్నాను అనడానికి లేదు. భూలోకంలోనే పరలోకానికి కావలసిన సిద్ధమైన మనసు సిద్ధం చేసుకోవాలి ఏమా. కాబట్టి మనం భూమి మీద దేవ స్వభావం ధరించుకోవలసి ఉంది. భూమి మీదే దేవుని యొక్క స్వభావం భూమి మీదే మనం సిద్ధం చేసుకోవాలి. అది నిజమైన మారు మనసు. అంటే దేవుడికి భయపడుతూ, దేవుణ్ణి నమ్ముతూ, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడు ఏం చెప్పాడో దాన్ని కాదనక పక్కన పెట్టకుండా భయభక్తులు కలిగి ఎవరైతే తమ మనస్సుతో భక్తి జీవితం సాగిస్తున్నారో వారు మారు మనసు పొందినవారు. కాబట్టి బాప్తిసం తీసుకున్న రోజు మనం ఎలా ఉన్నాం, ఈ రోజు మనం ఎలా ఉన్నాం? బాప్తిసం తీసుకున్న రోజు ఎంతో భయంతో, జాగ్రత్తతో, అమ్మో దేవుడు ఆరాధనకి, మందిరానికి, వాక్యానికి, అసలు దేవుడి మాట ఒక్క మాట కూడా పక్కన పెట్టకూడదు అన్న భక్తి కలిగిన మనము పోయే కొద్ది వచ్చిన కొద్ది కాలానుగుణంలో దేవుడంటే భయం పోయింది, మందిరానికి ఆబ్సెంట్ అయిపోతున్నాం, నోట్లోంచి రాకూడని మాటలు వస్తున్నాయి, హృదయంలో తలచకూడని ఆలోచనలు వస్తున్నాయి, దేవుడికి విరుద్ధంగా ఇష్టం లేని పనులు, కార్యాలు మనం చేయడం మొదలు పెడుతున్నాం. ఏమైంది? మనస్సు మళ్ళా మారింది. ఎక్కడికి మారింది? పాత దాంట్లోకి పోయింది. ఎందుకు పోయింది?
సాతాను వచ్చి ఆశ పెట్టాడు. ఇదిగో వాళ్ళు తిరుగుతున్నారు, నువ్వు కూడా తిరుగు. వాళ్ళు తాగుతున్నారు, నువ్వు కూడా తాగు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, నువ్వు కూడా తప్పు చేయి. దేవుడు దేవుడు విశ్వాసం భక్తి అని నీతి అని నువ్వు ఉంటావెందుకు? తప్పు చేయని అన్నప్పుడు, సాతాను ఆలోచన ఇచ్చినప్పుడు, సాతాను ఆలోచన తీసుకున్న వారందరూ కూడా ఇదిగో పాపములో జీవిస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని మనస్సు కలిగిన వారు కాజాలరు. కనుక ఈ మనస్సుతో పరలోకానికి వెళ్ళడం సాధ్యం కాదు. వినని మనస్సుతో పరలోకానికి వెళ్తే ఏం చేస్తావు? దేవుడి మాటని ఇక్కడ వినని వాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత వింటావా? ఇక్కడ దేవుడి మీద ఆసక్తి లేని వాడవు పరలోకం వెళ్ళిన తర్వాత ఆసక్తి కలిగి ఉండగలవా? ఇక్కడ నువ్వు ఎలాంటి మనస్సుతో ఉన్నావో అదే మనస్సు పరలోకం వెళ్తుంది, అంతే. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భయంతో మన మనస్సుని పరలోకంలో ఉండే దేవుణ్ణి నేను సేవించడానికి వెళ్ళాలి, పరలోకంలో ఉండే దేవుడి ఎదుటికి నేను వెళ్ళవలసి ఉంది, ఆయన ఎదుట ఇలా ఉంటానా? ఇలా ఉంటే ఆయన ఒప్పుకుంటాడా? అసలు రాణిస్తాడా ఇలా ఉంటే? అందుకే 5 మందినే రప్పించుకున్నాడు, 5 మందిని గెంటేశాడు. 5 మందిని రప్పించుకొని 5 మందిని గెంటేశాడా? 10 మందిని రప్పించుకున్నాడా? మిగతా 5 మందిని ఏం చేశాడు? జాలి లేదా ఆయనకి? కరుణ లేదా? కృప కలిగిన వాడు కాదా? దీర్ఘశాంతుడు కాదా? కాదా? దేవుడు దీర్ఘశాంతుడు కాదా? మరి గెంటేసాడు తలుపేసి బయటికి నరకంలోకి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నోటితో భక్తి చేయకూడదు, జీవితంలో భక్తి చేయాలి. వాళ్ళు అంటారు, ప్రభువా ప్రభువా అని పిలిచావుగా, నువ్వు ప్రభువా ప్రభువా అని పిలిస్తే భక్తి కాదు, ప్రభువు చెప్పిన మాట పాటిస్తే భక్తి. ఈ నోటితో ప్రభువా అని దెయ్యాలు కూడా పిలిచాయి. దయ్యాలకు పరలోకమా? మరి ప్రభువా అన్నాయి కానీ. దయ్యములు దేవుడు చెప్పినట్టు లోబడక అపవిత్రాత్మలయ్యాయి. కనుక బైబిల్లో మనం గమనిస్తే దయ్యాలకు సువార్త అవకాశం లేదు, దయ్యాలకు మారుమనసు పొందే అవకాశం లేదు, దయ్యాలకు పరలోకం వెళ్ళే అవకాశం లేదు, దయ్యాలు దేవుని బిడ్డలుగా మారే అవకాశం లేదు. ఉన్న అవకాశం వల్ల భూమి మీద నీకు నాకు చనిపోయే రోజు లోపలే. కనుక మారు మనస్సు పొందంటున్నాడు. నీ బయట రంగు ఎలా ఉందో అవసరం లేదు, నువ్వు ఎంత ఎత్తు ఉన్నావో, ఎంత లావు ఉన్నావో, తెల్లగా ఉన్నావో, నల్లగా ఉన్నావో, ఇదంతా దేవుడు చూడ్డు. నీ లోపల ఉన్న మనస్సు ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉందా లేదా అది చూస్తాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన మాటని నువ్వు వెంటనే పాటిస్తున్నావా, పక్కన పెట్టావా, భయం లేకుండా, నిర్లక్ష్యం లేకుండా, లెక్క లేకుండా పక్కన పెట్టావా, చెప్పంగానే నా దేవుడు చెప్పాడని చెప్పి పాటిస్తున్నావా చూస్తాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, పలానా దగ్గరికి వెళ్ళి అన్నాడు, చెప్పలా, వెళ్ళిపోయాడు. భక్తులకు దేవుడు చెప్తాడు, అంతే, చేసేసారు. మరి మనము వారి లాంటి మనస్సు కలిగి ఉంటేనే పరలోకానికి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తాం. కనుక ఈరోజు అంశం ఏంటంటే, పరలోకంలో ఉండే మనస్సు భూలోకంలో ఈ రోజుకి సిద్ధం అవ్వాలి. ఈ రోజుకి, రేపు కాదు. ఎందుకంటే రేపు ఉందో లేదో నీకు తెలియదు. రేపంటూ నీకుందో లేదో తెలియదు. కనుక ఈ రోజుకి దేవుడు అంటున్నాడు,
పరలోకంలో ఉండాలంటే నాలాంటి మనసు ఉండాలి అంటున్నాడు. ఆయన లాంటి మనసు ఎలా ఉంటది ప్రభు అంటే చిన్న బిడ్డను చూపించాడు. అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూపించి ఆ బిడ్డ మనసు ఎలా ఉంటుందో అలాగుంటది నా మనసు, అలా ఆ బిడ్డ లాంటి మనసులాగా తయారవు అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ బిడ్డ ఇలా ఊరికి పెట్టకూడదు, నేను ఒక్కడికే తినాలన్న కుళ్ళు ఉండదు. కుళ్ళు కుతంత్రాలు బిడ్డల మనసుల్లో ఉండవు. నేను ఒక్కడే బాగుపడిపోవాలి, వాడు ఎందుకు బాగుపడుతున్నాడు? ఇలాంటి చెడు పాపము లేని మనస్సే దేవుని మనస్సు. ఓకే, కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు దేవుని మాట వినని విధానంలో ఉందేమో జాగ్రత్త చూడండి, ఒకసారి పరిశీలించుకుందాం. పాస్టర్ గారి చేత మందిరములో దేవుడు వారం వారం నాకు చెప్పిస్తున్నాడు. దేనికో తెలుసా? ఈ వాక్యము ద్వారా నీ మనస్సును పరలోక సంబంధమైన మనస్సుగా చెక్కడానికి, సిద్ధం చేయడానికి. అందుకే ఈ వాక్యం, ఈ చర్చి, పాస్టర్ గారు, ఇవన్నీ వాక్యాలు అన్నీ, పరిశుద్ధాత్మ అన్నీ. ఈరోజు పాస్టర్ గారిని బ్రతికిచ్చి, పాస్టర్ గారిని నీ ముందు పెట్టి, నీ ఇంటి దగ్గరే చర్చి కట్టించి, బుధవారం ఆదివారము మిగతా రోజుల్లో నీకు దేవుడు నీ చెవుల దగ్గరికి దేవుడు తన మాటను ఎందుకు రప్పిస్తున్నాడు? ఎందుకు రప్పిస్తున్నాడు? ఆలోచించి ఒకసారి. దేవుడు నా చెవుల వద్దకు ఈ మాటలు ఎందుకు తెప్పిస్తున్నాడు అంటే పరలోకం తీసుకెళ్ళడానికి, పరలోకంలో సిద్ధం ఉండవలసిన మనసు సిద్ధం చేయడానికి. వినని మనసు ఉందేమో నీకు, మొండి మనసు ఉందేమో, లెక్కలేని మనసు ఉందేమో, దేవుడంటే భయం లేకుండా పాపం చేసే మనసు ఉందేమో, నీ ఇష్టానుసారంగా తిరిగి తిని తాగే మనసు ఉందేమో. ధనవంతుడు ఆ మనసుతోనే నరకానికి పోయాడు. ఇస్కరియోతు ఆ మనసుతోనే నరకానికి వెళ్ళాడు. శరీరం దేవుడిది, ఆత్మ దేవుడిది, సృష్టి దేవుడిది, సమయం దేవుడిది, అన్నం దేవుడిది, నేల దేవుడిది, చెట్లు దేవుడివి, గాలి దేవుడిది, సూర్యుడు దేవుడిదే, సమస్తం దేవుడిదే. మనం దేవుడికి లోబడి దేవుడి మాట ప్రకారం నడిస్తే మేలు, లేకపోతే ఇచ్చిన టైం క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు నీ మీద నా మీద జాలి చూపించే దేవుడే ఈ మాట నీ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, ఏంటి వినవా, మారవా, పరలోకానికి రావా, అయితే పో నరకానికి అంటాడు. తీర్పు దగ్గర నిలబడి నరకానికి వెళ్ళేటప్పుడు మారు మనసు వచ్చింది చాలా మందికి. ప్రభువా ప్రభువా ప్రభువా, ఏనా ఏమ్మా నరకానికి వద్దు ప్రభువా, నీ మాట నేను వినాలా? నరకానికి ఎందుకు వద్దు? నువ్వు పాపివి కదా, నువ్వు నా మాట విన్నోడివి కదా, నా మాట అంటే నీకు లెక్క లేదు కదా, మరి పరలోకం వచ్చి ఏం చేస్తావు? నరకానికి పంపించేటప్పుడు ఈ మాట నిన్ను అడిగాడు అనుకో, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నా మాట వినలేదు కదా, నన్ను పట్టించుకోలేదు కదా, నాకు భయపడలేదు కదా, ఇప్పుడు పరలోకానికి నేను నిన్ను తీసుకుంటే ఏం చేస్తావు? ఏమ్మా, ఈ మాట అడిగాడు అనుకో, ఏం చేస్తావు? జవాబు లేదు. ఇక్కడ చూపించు, ఇక్కడ ఒకసారి చూపించు, దేవుడికి చూపించు. దేవా, నువ్వు ఏది చెప్పావో అది నేను సిద్ధం చేసుకుంటున్నాను ప్రభు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళమన్నావు, వెళ్తున్నాను. నీ మనసును పవిత్రంగా ఉంచుకుంటున్నాను ప్రభు. ప్రార్థన చేయమన్నావు, ఇదిగో ప్రభు ప్రార్థన చేస్తున్నా ప్రతిదినం. వాక్యం చదవమన్నావు, ఇదిగో ప్రభు వాక్యం చదువుతున్నా ప్రతిదినం. వాక్యం ప్రకటించమన్నావు, నా గురించి ప్రకటించమన్నావు, ప్రకటిస్తున్నాను ప్రభువ. చెడు అలవాట్లన్నీ మానుకోమన్నావు, మానేశాను ప్రభువ. ఎవరి పట్ల కుళ్ళు కుతంత్రం అసూయ
తగాదాలు, చెడు అలవాట్లు ఏమి లేకుండా ఉన్నాను ప్రభువా అంటే అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా, దాసుడా, దాసురాలా, దా ఇప్పుడు ఉండవు, నువ్వు ఇప్పుడు ఉండగలవు పరలోకంలో నా ముందు. ఇది నాకు కావలసిన మనసు, లోబడే మనసు. రాజు దగ్గరకు పోయి బంటు, చెప్పండి రాజుగారా, రాజు చెప్పాడు అనుకో, ఇప్పుడు నా వల్ల కాదులే, నేను తర్వాత చేస్తాను అన్నాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఇటు తల నరికేయండి రా అంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు ఇష్టసరంగా ఉన్నామనుకో, 4 తగిలించి జైల్లో పెడతారు. దేవుడు కరుణా సంపన్నుడై, దేవుడు ప్రేమామయుడై నిన్ను నన్ను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక ఆయన ప్రేమ చేత, ఆయన రక్తము చేత, క్రీస్తు రక్తము శరీరము చేత ఈ రోజుకి నిన్ను పిలిచి నీకు దయ, జాలి, కనికరం చూపించి అవకాశం ఇచ్చాడు. ఇది నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది ఇక్కడే దెబ్బతింటున్నారు. దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే కనికరాన్ని ఆసరాగా చేసుకొని, ఆధారం చేసుకొని చాలా మంది రేపు మారొచ్చులే, ఎల్లుండి మారొచ్చులే, వెళ్ళిన తర్వాత మారొచ్చులే. చాలా దెబ్బ ఇదే, డేంజర్. రేపు మారొచ్చు, రేపు మారుతాను, రేపు నాకుంది అనుకోవడం సాతాను ప్రమాదం, డేంజర్. అని ఎవడు చెప్పాడు రేపు ఉందని నీకు? నువ్వు రేపు బతుకుంటావని ఎవడు చెప్పాడు? సాతాను గడి చెప్పాడా? ప్రేమను దేవుని బిడ్డలారా, ఈ క్షణమే, ఇప్పుడే మన మనస్సుని పరలోకంలో ఉండే మనస్సు లాంటి మనస్సు, క్రీస్తు మనస్సు, దైవ స్వభావం, దేవ స్వభావం, పసిబిడ్డ లాంటి స్వభావంలోకి తీసుకొచ్చేసేయాలి. ఏమండి, ఏ మనిషి ఎలా బతుకుతున్నాడో నీకు అనవసరం. దేవుడు చెప్పింది నీకు అవసరం, నాకు అవసరం. వాడు తాగుబోతుడు అయ్యాడు, నీకెందుకు? వాడు నరకానికి పోతాడు, నీకెందుకు? వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు, నీకెందుకు? తప్పు చేసేవాడు వాడు జవాబు చెప్పుకుంటాడు దేవుడికి. రేపు వాడు నరకానికి వెళ్తాడు, రేపు నువ్వెందుకు వెళ్ళాలి నరకానికి? సాతాను మొండి మనస్సు తయారు చేస్తాడు, ఇస్తాడు. మొండి అంటే అర్థం ఏంటి? మొండి అంటే అర్థం ఏంటమ్మా? ఎన్నిసార్లు చెప్పినా, ఏం చెప్పినా ఏందో ఆ మనసు, కఠినమైన మనసు, రాయి లాంటి మనసు అనమాట. అలా తయారు చేస్తాడు సాతాను. ఈ రోజుకి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకి చిన్న బిడ్డ లాంటి మనస్సు మనకు అలవాటు అయిపోతే, వచ్చేస్తే మనం చేసేది ఏంటో తెలుసా? దేవుడి మాట పాటిస్తాం, దేవుడి వెనకాలే వెళ్తాం, దేవుడితో నడుస్తాం, దేవుడి ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, సువార్త చేస్తాం, ప్రార్థన చేస్తాం. అది నిజమైన మారు మనస్సు, చిన్న బిడ్డ లాంటి మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేను పరలోకంలో ఎలా ఉండాలో అలా ఉండడానికి కావలసినటువంటి సిద్ధమైన మనస్సును మనం సిద్ధం చేసుకుందాం. దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే మంచి మనస్సు. మారిన మనసు అది చేస్తుంది. నిన్నటి వరకు నేను నీకు విరుద్ధంగా ఉన్నాను ప్రభువా, నిన్నటి వరకు నేను నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభువా, నిన్నటి వరకు నేను నా సొంత మనస్సుతో ఇష్టానుసారంగా నడిచాను ప్రభువా. మారు మనస్సు అంటే మన సొంత ఇష్టం విడిచిపెట్టి దేవుడు ఏం చెప్పాడో తలదించుకొని వెళ్ళడం, అది మారు మనస్సు. మారు మనస్సు లేకుండా పరలోకానికి వెళ్ళలేరు. మన మనస్సు దేవుని లాంటి మనస్సు అవ్వకుండా, చిన్న బిడ్డల లాంటి మనస్సు అవ్వకుండా పరలోకానికి రాలేరని యేసు ప్రభు తెగేసి చెప్పాడు. గెంటేసి చూపించాడు కూడా. ధనవంతుని గెంటేసి చూపించాడు, 5 మంది కన్యకలను గెంటేసి చూపించాడు. కనుక
దేవుని బిడ్డ అనుకుంటున్న మనం, విశ్వాసులు అనుకుంటున్న మనము, క్రైస్తవులు అనుకుంటున్న మనము, పరలోకానికి వెళ్ళిపోతాం చనిపోతే అనుకుంటున్న మనకి చిన్న బిడ్డ లాంటి మనసు ఉందా? యేసు ప్రభువు లాంటి మనస్సు ఉందా? అది ఉన్నప్పుడు నాకుంది, నేను ఇప్పుడు పరలోకానికి వెళ్తానని అనుకోవచ్చు. చిన్న బిడ్డలాగా సేవకుడి మాట, దేవుడి నుంచి దేవుడు పలికించిన సేవకుడి మాటకు లోబడుతున్నావా? సేవకుడు నోట్లోంచి దేవుడు పలికిస్తాడు, స్వార్థ చేయిపోయంటే చేస్తున్నావా? పాపాలు మానేయని దేవుడు సేవకుడి నోట్లోంచి పలికిస్తున్నాడు, మానేస్తున్నావా? దేవుడి మాట అది, సేవకుడి మాట కాదు. ఇప్పుడు నేను చెప్పింది సేవకుల మాట కాదు, దేవుని మాట. నా సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి, లోకాలను చేసిన దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, నిన్ను నన్ను చేసిన దేవుని మాట నేను మాట్లాడేది. ఇది దేవుని మాట అని గుర్తించిన వాడు లోబడడు, ఇది దేవుని మాట అని నమ్మని వాడు పాటించడు, ఇది దేవుని మాట అని పాటించడానికి ఇష్టం లేనివాడు తన మనస్సును చిన్న బిడ్డ లాంటి మనస్సులాగా, దేవుడికి నచ్చిన మనస్సులాగా సిద్ధం చేసుకున్నాడు. మారు మనస్సు, లోబడని మనస్సు వాళ్ళు, మారు మనస్సు లేని వాళ్ళు, లోబడని మనస్సు ఉన్నవాళ్ళు, లోబడని మనస్సు కలిగిన వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఇప్పుడు మీరు పరలోకం వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది, ఒకటే ఒక దారి ఉంది, ఆ దారే మారు మనస్సు. ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పనేంటో తెలుసా? నాతో సహా అందరూ దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడం, అంతే. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఎందుకు వద్దు. దేవుడు చెప్పాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే భవిష్యత్ జ్ఞాని, జీవము కలిగిన వాడు, చనిపోయినా లేపేవాడు, రోగం వచ్చినా స్వస్థపరిచేవాడు, పాపంలో ఉండగా ప్రేమించి మంచి మార్గంలోకి, మంచి జీవితంలోకి తీసుకోవాలని ప్రేమించేవాడు. అలాంటి వాడు చెప్పిన మాట శిరస్సు వచ్చి చేసుకొని పోవడమే. ఇదే మనకు విధి, ఇదే మనకు మేలు, ఇదే మనకు మంచిది. ఈ బయట ఉన్న మనుషులు ఏం చేస్తున్నారో నీకు అవసరం లేదు. వాళ్ళు నరకానికి పోతావా? వాళ్ళు నరకానికి పోవాలని ఉన్నారు, పోతావా? తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, సోమరిపోతు వాళ్ళు, దేవుడు చెప్పినట్టు బతకని వాళ్ళు, వీళ్ళందరూ నరకానికి పోవాలనుకుంటున్నారు, నువ్వు పోతావా? పరలోకం వెళ్ళే వారి దారి వేరే, పరలోకం వెళ్ళే వారి మాటలు వేరే ఉంటాయి, పరలోకం వెళ్ళే వారి ఆలోచనలు వేరే ఉంటాయి, పరలోకానికి వెళ్ళే వారి జీవితం వేరే ఉంటుంది, పరలోకానికి వెళ్ళే వాళ్ళ మనస్తత్వం వేరే ఉంటుంది. దేవుని లాంటి మనస్సు కలిగి ఉంటారు పరలోకానికి వెళ్ళేవాడు. దేవుని మనస్సు చెడు చేయాలని చూడదు, చెడు చేయదు దేవుడి మనస్సు. ఏమా కనుక ఈ క్షణం నుంచి, ఈ మాట విన్న క్షణం నుంచి దేవుడు ఏం చెప్పున్నాడో ఆ మాట మన జీవితంలో పెట్టడమే మారు మనస్సు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, ఈ వాక్యం అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ మనస్సు నాలో ఉందో లేదో అని చూసుకొని సిద్ధం చేసుకుంటే నీవు దేవుని బిడ్డవి, దేవునికి లోబడేవాడవు, లోబడేదానవని అర్థం. దేవుడు పాపం చేయొద్దన్నాడు. ఈ ప్రార్థన అయిపోగానే ఏం చేస్తాం? దేవుడు పరిశుద్ధంగా ఉండు, నా మాట ప్రకారం బ్రతుకు, నీతిగా బ్రతుకు, వాక్యంలో బ్రతుకు, పరలోకానికి సిద్ధపడన్నాం అన్నాడు. ఈ క్షణం నుంచి ఏం చేస్తాం? లోబడితే లోబడే మనస్సు, ఆ లోబడే మనసే పరలోకంలో కూడా లోబడుతుంది. ఓకే,
ఇక్కడి నుంచి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి నువ్వు లేకపోతే బయటికి వెళ్ళి మరలా నీ ఇష్టానుసారంగా నువ్వు బతకడం ప్రారంభించావనుకో, ఇక్కడికి వచ్చింది ఎందుకు నువ్వు? ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? విని చేయకుండా ఉండడానిక? మందిరానికి వచ్చింది విని చేయకుండా ఉండడానిక? విని లోబడ్డానికి రావాలి. అది ఈ క్షణం నుంచి కనబడితే లోబడినట్టు. లేకపోతే ఆ మనస్సు, ఆ ఆత్మ దయ్యము ఆత్మగా ఉందని అర్థం. లేదా లోబడితే దేవుని బిడ్డ అని అర్థం. దేవుడి బిడ్డలైతే లోబడతారు, పరలోకం వెళ్ళే వాళ్ళదైతే లోబడతారు. ఇంకో మాట చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు, బాప్తిసం తీసుకోగా వచ్చిన పరిశుద్ధాత్ముడు మాట వింటుంటే లోబడతాం. ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో తెలుసుగా నీకు? దేవుడు ఏం చెప్పాడో తెలుసుగా నీకు? తెలీదా? దేవుడు నాకేం చెప్పాడో తెలీదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు పాపం చేయొద్దని చెప్పాడా? తెలుసా తెలీదా? తెలుసుకున్నాక కూడా నీ ఇష్ట ప్రకారం చేస్తుంటే దాన్ని ఏం మనసు అంటారు? దయ్యాల మనస్సు, కఠిన మనస్సు. రేపు పరలోకం వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? పరలోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? పేతురు, పౌలు, దావీదు, అబ్రహాము, వాళ్ళ నోట బూతులు రావు. వాళ్ళ నోట సినిమా పాటలు, జోకులు, ఎగతాళ్ళు, సరస్వక్తులు రావు. మంచి ప్యూర్. ఎవరిని మోసం చేయాలని కానీ, ఎవరితో అబద్ధం చెప్పాలని కానీ, ఎవరినైనా తిట్టాలని కానీ కల్మషం లేని మనస్సు కలిగిన భక్తులు వాళ్ళు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఒకడిగా మనం కూడా ఉండాల్సిన అవసరం. రేపు దావీదు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు పేతురు దగ్గరికి వెళ్ళాలా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉంటావు? ఇలాగే ఉంటావా? అక్కడ కూడా ఇలా ఉంటే అక్కడికి రాగలరా? రాలేదు ఏమా? కనుక ఈ క్షణం నుంచి నీ టైం స్టార్ట్ అయింది. ఇది దేవుడు నీ మనస్సుకు చెప్పిన బోధ అనుకో. దేవుడు నీ మార్పు కోసం చూపించిన జాలి అనుకో. మనందరికీ, నాతో పాటు దేవుడు నన్ను మంచిగా బతకమన్నాడు, నేను ఎందుకు మంచిగా బతకకూడదు అని ప్రశ్నించుకోలేవా? దేవుడు నన్ను సువార్త చేయమన్నాడు, నేను ఎందుకు సువార్త చేయకూడదు అని ప్రశ్నించుకోలేవా? దేవుడు పరిశుద్ధంగా బతకమన్నాడు, నేను ఎందుకు పాపం చేయాలని ప్రశ్నించుకోలేవా? నీ మనసుల్లో తిట్టవా? ఎదుటోడు తప్పు చేస్తే తిడతావు. నీ మనసు గడ్డి తింటున్నప్పుడు నీ మనసును తిట్టవా? దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకు. మనకి ఎదుటోళ్ళని తిట్టడం తెలుసు, మనల్ని మనం తిట్టుకోవడం ఎప్పుడన్నా తెలుసా? నిన్ను ఎప్పుడైనా నువ్వు తిట్టుకున్నావా? ఏం బతుకు ఇది, సువార్త చేయని బతుకు, ఏం బతుకు ఇది, తాగుబోతు బతుకు, ఏం బతుకు ఇది, వ్యభిచారపు బతుకు, ఏం బతుకు ఇది, దేవుడికి లోబడనే బతుకు అని ఎప్పుడైనా తిట్టుకున్నావా? ఎదుటోని తిడతావు, మరి నువ్వు తప్పు చేస్తున్నావు. నిన్ను తిట్టుకోవా? నిన్ను తిట్టుకోవా? అది యథార్థమైన మనస్సు, దేవుడు కోరే మనస్సు, పశ్చాత్తాపం కలిగే మనస్సు, పరలోకం వెళ్ళే మనస్సు. ఎంతమంది ఈ రోజు నుంచి చిన్న బిడ్డ లాంటి యేసు ప్రభు లాంటి మనస్సు నేను ఈ రోజు నుంచి
సిద్ధం చేసుకుంటాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి. ఎత్తాలి చేతులు. ఓకేనా? ఈ రోజు నుంచి మనం దేవుని బిడ్డల్లాంటి పవిత్రమైన మనస్సులోకి వెళ్తూ దేవుణ్ణి సంతోషపెట్టి పరలోకానికి చేరాలి. ఇక్కడ నువ్వు అసలు దేవుడి కోసం బతకడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఆయన్ని సంతోషపెట్టడం. ఒక భార్యకి ఏదైనా ఒక చీర కొంటే ఎంత సంతోషపడిపోద్దో, భర్త మీద ఎంత పొగుడుద్దో. నువ్వు ఇక్కడ ఆయన మాట పాటిస్తుంటే ఆ సింహాసనంలో కూర్చున్న దేవుడు ఎంత సంతోషిస్తాడు ఒకసారి ఆలోచించు. నువ్వు ఇక్కడ ఆయన మాట నిర్లక్ష్యం చేస్తుంటే ఎంత ఉగ్రుడై పరలోకంలో నిన్ను నరకంలో పడేయాలనుకుంటాడు ఆలోచించు. అది కూడా దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు దేవుడు. రాసింది బైబిల్లో. ఓకేనా? కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని, మంచి జీవితాన్ని మంచి మనస్సుతో, పరలోకంలో ఉండే సిద్ధమైన మనస్సుతో మనం జీవితాన్ని దేవుడికి అర్పిద్దాం. అప్పుడు ఆయన పరలోకంలో మన కోసం యుగ యుగాలు అంతం కానీ ఆనందమయ మహిమ దేహాన్ని, మంచి జీవితాన్ని పరలోకంలో యుగాలు నివాసాలు సిద్ధం చేసి ఉంటాడు. పరలోకం వెళ్ళాల్సిన వాళ్ళం గుర్తుపెట్టుకోండి. మనం పరలోకం వెళ్ళాల్సిన వాళ్ళం, యేసే దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళం. యేసే పక్కన వెళ్ళి కూర్చోవాలా? దావీదు పక్కన, అబ్రహాం పక్కన కూర్చోవాలా? ఎక్కడుంటే కూర్చుంటాం? చిన్న మాట చెప్పి ముగిస్తా. రోడ్లో బట్టలు ఇప్పుకొని పిచ్చోళ్ళు తిరుగుతుంటారా? ఎక్కడ పడితే అక్కడ కింద పడున్న, మట్టిలో పడున్న అన్నాన్ని తింటుంటారా? వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుంటావా? వాళ్ళతో పాటు కూర్చొని తింటావా? పరిశుద్ధుడైన యేసయ్య, పరిశుద్ధులైన భక్తులు, దేవుడికి లోబడక ఇష్టానుసారంగా ఉండే దయ్యాల్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళ పక్కన ఎట్టుంటారు? ఎలా ఉంటారు చెప్పు? నువ్వు ఒక పిచ్చోడు పక్కనే కూర్చొని భోజనం చేయంటున్నావే, అంటున్నావే. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు నీ పక్కన, పాపి పక్కన, దేవుడి మాట వినకుండా, దేవుడి మాట నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా బతికే నీ పక్కన వాళ్ళు ఎలా కూర్చుంటారు పరలోకంలో? పాయింట్ అర్థమైంది కదా? అర్థమైందా? వాళ్ళ పక్కన నువ్వు కూర్చోవాలంటే వాళ్ళ ఉండాలి. ఈ రోజు నుంచి పరిశుద్ధుల వలె, పసిబిడ్డల వలె, యేసుక్రీస్తు లాంటి మనస్సు వలె మన మనస్సు కూడా అదే విధానంలో నడిపించుకుందాం దేవుని యొక్క శక్తి చేత. ఆ మనసు ఎలా సిద్ధం అవుతుంది? దాన్ని ఎవరు మనకి సిద్ధం చేస్తారు? మనం వింటే లోపడితే ఆయన సిద్ధం చేస్తాడు. పిల్లోడికి స్నానం చేయించేది ఎవరమ్మా? పిల్లోడికి అన్నం పెట్టేది ఎవరు? చూసావా? పిల్లోడికి బట్టలు వేయించేది ఎవరు? పెద్దోళ్ళు చేస్తారు కదా. నేను తినను అన్నాడు అనుకో, ఆకలి వాడికి మాడిద్ది కడుపు, అంతే కదా. నేను చెయ్యను అన్నావు అనుకో, జీవితం అపవిత్రం అయిపోతుంది. నేను పాటించను అన్నావు అనుకో, అంతే, జీవితం అపవిత్రమై నరకానికి వెళ్తుంది. ఓకే? కనుక మనిషిని చూడొద్దు. మన భక్తి జీవితంలో మనిషిని చూడకూడదు. బైబిల్లో ఉన్న దేవుణ్ణి, బైబిల్లో ఉన్న భక్తుల్ని చూస్తూ వెళ్ళాలంతే. ఆ ఇంటి పక్కన ఎంకమ్మ ఎలా ఉందో, పొల్లమ్మ ఎలా ఉందో నీకు అవసరం లేదు. నువ్వు పరలోకం వెళ్ళాలి. ఆ ఎంకన్న బట్టి, పొల్లైన బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు. నిన్ను బట్టి వెళ్తావు పరలోకానికి. వాడు అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నానని చెప్పి మనుషులు చూడబాక. ఇదే మాయ.
సాతాను మాయ ఏంటంటే ఒక చెడ్డోడిని చూపించి అలా ఉండమని, అలా చూడు ఎంత సుఖపడుతున్నాడు, నువ్వు కూడా అలా ఉండిపో అంటాడు. దేవుడు ఏమంటాడంటే, దావీదు చూడు ఎలా ఉన్నాడు అలా ఉండు, పౌలు ఎలా ఉన్నాడు చూడు అలా ఉండు, లాజరు ఎలా ఉన్నాడు అలా ఉండు, మోషే ఎలా ఉన్నాడు అలా ఉండు అంటాడు దేవుడు. మనం ఎవరి వలె ఉండాలి? భక్తుల వలె, పరలోకం వెళ్ళవలసిన వారి వలె, పరిశుద్ధుల వలె, విశ్వాసుల వలె, దేవునికి లోబడే వారి వలె, దేవుడికి భయపడే వారి వలె, మాట తప్పకుండా ఉండవారి వలె, నిజం మాత్రమే పలికే వారి వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.